నమస్కారం. అపరా ఏకాదశి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక వ్రతం లేదా ఉపవాసం, రైట్? కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆచారాల గురించి కాదు. వైశాఖ జ్యేష్ఠమాసాల మధ్య వచ్చే ఆ చీకటి దశలో దాగిన ఒక అద్భుతమైన కథను, దాని వెనుక ఉన్న డీప్ బయాలజీని డీకోడ్ చేద్దాం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక చెట్టుకు బందీ అయిన దెయ్యం కథకు, మన శరీరంలోని జీవశాస్త్రానికి, అలాగే మన ఆధ్యాత్మిక విముక్తికి సంబంధం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అవును, ఈ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పైకి ఇదొక మామూలు దెయ్యం కథలా అనిపించినా, దీని లోపలున్న సీక్రెట్స్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇద్దరు సోదరుల కథ. కథ అనగానే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అని అనుకోవద్దు, సరేనా? ముందుకు వెళ్దాం. కథలో ఇద్దరు అన్నదమ్ములు, మహిధ్వజుడు, బ్రజధ్వజుడు. అన్న మహిధ్వజుడు చాలా మంచివాడు, దయగల రాజు. కాని తమ్ముడు బ్రజధ్వజుడికి విపరీతమైన అసూయ. సో ఒకరోజు అదను చూసి అన్నను చంపేసి ఒక అశ్వత్థ వృక్షం కింద పాతిపెడతాడు. పాపం ఆ మహిధ్వజుడు అకాల మరణం పాలై ఆ చెట్టుపైనే ఒక ప్రేతాత్మగా, అంటే దెయ్యంలా ఉండిపోతాడు. అలా చాలా ఏళ్లు గడిచాక అటుగా వెళ్తున్న ధౌమ్యఋషి ఆ దెయ్యాన్ని చూసి దానికి విముక్తి కలిగించడానికి జ్యేష్ఠమాసంలో వచ్చే అచల ఏకాదశి వ్రతం చేయమని చెప్తాడు. వినడానికి సింపుల్ స్టోరీవా ఉంది కదా, కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. సంసార మూలాలు. ఇక్కడే మనం ఫస్ట్ లేయర్లోకి ఎంటర్ అవుతున్నాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ అన్నదమ్ములు ఇద్దరూ మనుషులు కాదు, మన లోపల ప్రకృతిలో జరిగే మార్పులు. మహీధ్వజుడు అంటే స్థిరమైన పునాది, సారవంతమైన భూమి, అలాగే వదల్లేని ప్రాపంచిక అనుబంధాలు. మరి బ్రజధ్వజుడు? చాలామంది ఇతన్ని సూర్యుని వేడిమి అనుకుంటారు, కాని కాదు. బ్రజధ్వజుడు అంటే లోపలికి కదలడం లేదా కిందికి ప్రవహించడం, అంటే ఇన్వర్డ్ మూవ్మెంట్ అన్నమాట. వేసవిలో నీరు భూమిలోపలికి ఎలా ఇంకిపోతుందో అది బ్రజధ్వజుడి తత్వం. మహీధ్వజుడు మాత్రం భూమిలాగా స్థిరంగా ఉంటూ తన అనుబంధాలను వదులుకోలేకపోయిన తత్వానికి సింబల్. మరి ఆ మహీధ్వజుడు దెయ్యంగా ఎందుకు మారాడంటే, అతనికి ఈ ప్రపంచం మీద కోరికలు, అనుబంధాలు అలానే ఉండిపోయాయి. ఇక్కడ అశ్వత్థ వృక్షం మరేదో కాదు, మన సంసారం. ఎన్ని కష్టాలొచ్చినా నిలబడి ఉండే ఈ సంసార వృక్షం మీద ఉన్న అటాచ్మెంట్ వల్లే అతను ఆ చెట్టుకే ప్రేతాత్మగా బందీ అయిపోయాడు. అపర అంటే ఏమిటి? అసలు ఈ పదం వెనుక ఉన్న అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. అపర అంటే అచీవ్మెంట్స్, ప్రైడ్, ఇంకా మన కోరికల ద్వారా ఈ కనిపించే భౌతిక ప్రపంచానికి మనల్ని మనం బంధించుకోవడం. చూసారా, ఆ ప్రేతాత్మను ఆ చెట్టుకు కట్టేసింది ఎవరో కాదు, ఈ అపర అనే తత్వమే. ఈ కోరికల వల్లే అతను అక్కడే ఆగిపోయాడు. దీన్ని వదిలించుకోవడమే అసలైన గేమ్ చేంజర్ ఇక్కడ. నిశ్చలత్వం, వైరాగ్యం మరియు ధూమావతి. ఇప్పుడు బయట వాతావరణానికి, మన లోపలి ఆధ్యాత్మిక ప్రయాణానికి లింక్ చేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. జ్యేష్ఠమాసంలో బయట భయంకరమైన ఎండలుంటాయి కదా, భూమి తనలోని తేమను కాపాడుకోవడానికి దాన్ని లోపలికి లాక్కుంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగే మన శరీరంలో కూడా జ్యేష్ఠమాసంలో ఎనర్జీని కాపాడుకోవడానికి మన ప్రాణశక్తిని లోపలికి లాక్కుంటాం. అనవసరమైన కోరికలను, వాసనలను తీసేసి ఎనర్జీని సేవ్ చేసుకోవాల్సిన క్రూషియల్ టైం ఇది. ఇక్కడే ధౌమ్యఋషి ఇచ్చిన సలహాలోని లాజిక్ అర్థమవుతుంది. ఆయన ఆ దెయ్యానికి అచల ఏకాదశి వ్రతం చెయ్యమన్నాడు. అచల అంటే కదలకుండా, ఏ కోరికలూ లేకుండా సైలెంట్గా ఉండిపోవడం. ఇన్నేళ్లు ఆ చెట్టుకు వేలాడుతూ ఉన్న ఆ ప్రేతాత్మకు కోరికల పట్ల ఉదాసీనంగా ఉండడం ద్వారా, అంటే కంప్లీట్ వైరాగ్యం ద్వారా విముక్తి వస్తుందని ఋషి చెప్పాడు. అబ్సల్యూట్ స్టిల్నెస్ అన్నమాట. ఈ వైరాగ్యం, ఈ డిటాచ్మెంట్, ఇదంతా ఎవరికి ప్రతీక తెలుసా? జ్యేష్ఠమాసంలో వచ్చే ధూమావతీదేవికి. ఆమె రూపం చూస్తే బంజరు భూమిలా, పొగలా ఉంటుంది. ఆమె చేతిలో ఉండే చేటేం చేస్తుంది? పనికిరాని దుమ్మును ఎగరగొట్టి పనికొచ్చే గింజలను ఉంచుతుంది. మనలో కూడా ఈ అనవసరమైన చెత్తను తీసేసి సంసార వృక్షపు లోతైన మూలాలను అర్థం చేసుకోవడమే ఈ ధూమావతి తత్వం. ఏకాదశి జీవశాస్త్రం. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా మన శరీరంలో ఫిజికల్గా అసలేం జరుగుతుందో చూద్దాం. బయోలాజికల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఏకాదశి రోజున మన ఇంద్రియాలు, అంటే సెన్సెస్, చాలా హైపర్ యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. మనం భోజనం చేస్తే ఎనర్జీ అంతా కింద ఉన్న డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. కానీ
ఉపవాసమున్నప్పుడు ఆ బయోలాజికల్ అవేర్నెస్ కిందకి పడిపోకుండా ఉంటుంది. అప్పుడు ఎనర్జీ పైకి ప్రవహించి బాడీలో ఒక అద్భుతమైన హార్మోనీ క్రియేట్ అవుతుంది. వావ్ కదా! చాలామంది ఉపవాసమంటే తినకుండా పస్తులుండటం అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఉపవాస అంటే సమీపంలో, అంటే దగ్గరగా ఉండటం. మన మనస్సు అత్యంత పవర్ఫుల్గా ఉండే ఆ రోజున దాన్ని దేవుని దగ్గరగా, అంటే నారాయణుని వైపు మళ్లించటమన్నమాట. త్రివిక్రమ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి మన సెన్సెస్ని అంకితం చేస్తూ మన నిజమైన తత్వానికి దగ్గరగా ఉండటమే కరెక్ట్ ఉపవాసం. మూడవ మార్గంలోకి ప్రవేశించటం. ఈ పజిల్లోని ఫైనల్ పీసేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఏకాదశి అనేది ఒక పెద్ద సంధ్యాసమయం లాంటిది. పగలు రాత్రి కలిసే టైంలో సూర్యచంద్ర నాడులు బ్యాలెన్స్ అవుతాయి కదా. మన రెండు శ్వాసల మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది చూడండి. ఆ గ్యాప్లో మన చైతన్యం సులభంగా మూడవ మార్గంలోకి, అంటే సుషుమ్నా నాడీలోకి వెళ్ళిపోతోంది. ఏకాదశి రోజున ఈ విండో చాలా క్లియర్గా ఓపెన్ అవుతుంది. ఇలాంటి అపరా ఏకాదశి కాన్సెప్ట్స్ గురించి మనం ఇప్పుడు వింటున్నాం కదా. జస్ట్ ఇలా వినడం వల్ల కూడా మన శరీరం దానికున్న కరెక్ట్ బ్యాలెన్స్ని ఆటోమేటిక్గా గుర్తు చేసుకుంటుంది. భూమి సైకిల్స్తో మనం బాడీ సింక్ అవడానికి, స్థిరంగా ఉండటానికి ఈ జ్ఞానం మనకొక చిన్న పుష్ ఇస్తుందన్నమాట. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. జ్యేష్ఠ మాసపు కఠినమైన వేడి గాలులు బయట వీస్తున్నప్పుడు, లేదా మన లైఫ్లో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మన మైండ్ భయంతో పానిక్ అవుతుందా, లేక ఈ అచల ఏకాదశి చెప్పినట్లుగా వైరాగ్యంతో ఒకే దగ్గర నిశ్చలంగా స్థిరంగా ఉండిపోతుందా? పురాణాలకి, మన బాడీ బయోలాజికల్ సైన్స్కి ఇంత కనెక్షన్ ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? దట్స్ ద మ్యాజిక్. ఆలోచించండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చిందని ఆశిస్తూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.